నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. 5 ఎకరాల్లో దేశ విదేశాలకు చెందిన 140 రకాల పండ్లను 100% సేంద్రియ విధానంలో పండిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన సౌరిరెడ్డి విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో. నిత్యం దిగుబడి, నికరమైన రాబడి, సేంద్రియ విధానంలో సేద్యం, ఒకే క్షేత్రం, అక్కడ కాసే పండ్ల రుచి అమోఘం. ఓ రైతు ఏడాది పొడవునా ఆదాయంతో పాటు ఆర్థిక భరోసాను ఎలా సాధించవచ్చో ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు వరంగల్ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన సింగారెడ్డి సౌరిరెడ్డి. తనకున్న 5.5 ఎకరాల్లో హరిత క్షేత్రాన్ని సృష్టించి తోటి రైతులను ఆకర్షిస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన 140 రకాల పండ్లు పండిస్తూ పొలంలో ప్రయోగాలకు పెద్దపీట వేశారు. గత 9 ఏళ్లుగా సేద్యం చేస్తున్న ఈ రైతు అనేక జాతుల మొక్కలకు ప్రాణం పోశారు. ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినాలనే తపన, ఎప్పుడైనా 10 రకాల పండ్లు ఇంట్లో ఉండాలనే కోరిక ఈ రైతును పండ్ల సాగు వైపు నడిపించింది. తోటి వారికి స్ఫూర్తిగా నిలిచేలా చేసింది. మా స్ఫూర్తి వనంలో ఈరోజు 140 రకాల పైన పండ్ల మొక్కల్ని మనం ఇక్కడ పెంచుకుంటున్నాం. సో ఈ యొక్క స్ఫూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా కుటుంబానికి తగ్గట్టుగా మేము ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవాలనేది ఒక లక్ష్యంగా ఉండే. సో వాస్తవంగా ఈ చేన్ని మా నాన్నగారు 2008లో కొన్నారు. 5 ఎకరాల చేను ఇది. సో అయితే ఆ రోజుల్లో ఇది వ్యవసాయానికి కూడా పనికిరానటువంటి భూమి. సో అటువంటి భూమిలో మనం ఒక ప్రయోగాత్మకంగా మామిడి తోట పెడితే బాగుంటుంది చెప్పన్నట్టుగా తోట పెట్టేటప్పుడు ఒకే రకం ఎందుకు పెట్టుకోవాలని చెప్పని 16 రకాల మామిడి చెట్టుతోని మామిడి చెట్టు మొదలుపెట్టాం. ఆ మామిడి చెట్టు పెట్టిన తర్వాత మామిడి చెట్లు మాత్రమే ఎందుకు ఉండాలి, వేరే రకాల పండ్లు ఉంటే బాగుంటుంది కదా. ఏ రోజు చేనుకు పోయినా కానీ ఒక 10 రకాల పండ్లు తెంపుకోకపోతే అంతకంటే మించినటువంటి మనకి కంఫర్ట్ ఉండదు అని చెప్పన్నట్టుగా అప్పటి నుంచి మేము ఈ మొక్కలు కలెక్ట్ చేయడానికి మొదలుపెట్టాము. సో అట్లా నేను ఎక్కడ ప్రయాణం చేసినా కానీ, లేకపోతే ఎక్కడ మనకి ఆన్లైన్లో కానీ, ఉదాహరణకి బెంగళూరు నుంచి కొన్ని, కడియం నుంచి కొన్ని, కోల్కతా నుంచి కొన్ని, పూణే నుంచి కొన్ని, తర్వాత హైదరాబాద్లో సంగారెడ్డిలో ఎక్కడ మంచి నర్సరీలు ఉంటే అక్కడ నుంచి ఎవరు ఇంపోర్ట్ ఇస్తే వాళ్ళ కాడ నుంచి గత 9 ఏళ్ళు కూడా మనం సేకరిస్తూ ఉన్నాం, ఇంకా కూడా సేకరిస్తూ ఉన్నాం. సో వాస్తవంగా వచ్చే వారం కూడా ఇంకా 40 రకాల వైల్డ్ వెరైటీ ఫ్రూట్స్ కోల్కతాలో మనకి దొరికినాయి. అక్కడి నుంచి అవి తెప్పిస్తూ ఉన్నాను. ఇంకొక 20 రకాలు కూడా బెంగళూరు తెప్పిస్తున్నా. ఇవన్నీ వస్తే కూడా దాదాపుగా 180-190 రకాల పండ్లు ఇక్కడ మనకి దొరికే అవకాశం ఉంటుంది. చిటికెడంతైనా రసాయనాలను ఉపయోగించకుండా 100% సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నారు ఈ సాగుదారు. రైతులకు సేంద్రియ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా మా కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పనేది ఒక లక్ష్యం అయితే, రెండవది మా పిల్లలకు కూడా వ్యవసాయం మీద అవగాహన రావాలి వాళ్ళకి. అందుకని వాళ్ళు ప్రతి ఆదివారం పూట వీలున్నప్పుడు వచ్చి ఈ చేనులో తిరగడము, పనిచేయడం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో దాంతోపాటుగా ఇవాళ ఇక్కడ ఏవైతే మనం కొత్త రకం పండ్లు ఏర్పాటు చేస్తున్నామో వీటిల్లో ఒక 20% రాకపోవచ్చు, కానీ ఒక 30% ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా అయినటువంటి పండ్లు ఇక్కడ మనకు వస్తానికి ఆస్కారం ఉన్నది. ఈ 30% పండ్లు ఏవైతే కొత్తవి వస్తున్నాయో, అంటే ఉదాహరణకి రాంబుటాన్ కావచ్చు, మంగస్టిన్ కావచ్చు, తర్వాత లీచీ కావచ్చు, తర్వాత ఒరాబా, ఆమ్లా, అంబ్రెల్లా, ఇట్లా అనేక రకాల కొత్త రకాల పండ్లు కూడా వస్తూ ఉన్నాయి. సో వీటిని చూసిన తర్వాత ఈ ప్రాంత రైతులు అరే ఈ పంట బాగుంది కదా, ఇక్కడ నేను కూడా పెట్టుకోవచ్చు అని చెప్పని, అంటే మనం ఇక్కడ 2-3 మొక్కలు పెడతాం, రకానికి 2-3 మొక్కలు పెడతాను. ఏవైతే మనకి ఇక్కడ పంటలు వస్తున్నాయో వేరే రైతులు చూసి వాళ్ళు కమర్షియల్గా 1-2 ఎకరాలు వాళ్ళు చేసుకుంటే ఆస్కారం ఉంటుంది. అట్లా రైతులకు ప్రేరేపించాలన్నది ఒక లక్ష్యం అయితే, రెండవది మరి పాఠశాల విద్యార్థులకు కూడా ఎన్నో రకాల పండ్లు వాళ్ళు పేపర్లో చూస్తూ ఉంటారు, లేదా బుక్లో చూస్తూ ఉంటారు. కానీ ఒక్క దగ్గరికి వచ్చి ఒక 150-200 రకాల పండ్ల చెట్టు ఇక్కడ చూసిందంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు, పండ్లు, ఇప్పుడు ఉదాహరణకి మా చేనులో 1/4 ఎకరం వరి పండించుకుంటాం, మా ఇంటి పని సరిపోతూ ఉంటుంది. తర్వాత పల్లీలు కావచ్చు, కందులు కావచ్చు, బొబ్బెర్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు,
ఇంటికి కావాల్సినటువంటి పాలు కానీ కోళ్ళు కానీ ఇప్పుడు ఈ కుంటలో కూడా చేపలు ఉన్నాయి. ఇది దాదాపుగా 12 ఫీట్ల లోతు ఉంటుంది. ఈ కుంటలో కూడా దాదాపుగా 2000 చేపలు ఉన్నాయి. సో అంటే కోళ్ళు, చేపలు, కూరగాయలు, పండ్లు అన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో పండించుకోవాలన్నది మరి మా కుటుంబ లక్ష్యంగా మేము అందరం కూడా దీనికి ముందుకు పోతా ఉన్నాం. బాల వికాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న సింగారెడ్డి సౌరిరెడ్డి ఈ సంస్థ ద్వారా ఎంతో మంది రైతులకు సేంద్రియ సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. కేవలం మైకులు పట్టుకొని రైతులకు పాఠాలు చెప్పడమే కాదు, తాను ప్రయోగాలు చేస్తూ సేద్యం చేస్తూ రైతులకు ఓ మార్గాన్ని చూపుతున్నారు. అందరిలా ఒకే రకమైన పంటను సాగు చేయకుండా సమగ్ర సేద్యం చేస్తున్నారు ఈ రైతు. మొదట తమ కుటుంబానికి సరిపడా పండ్లను పండించాలనుకున్న ఈ రైతు ఎకరం విస్తీర్ణంలో 16 రకాల పండ్ల మొక్కలు నాటారు. ఈ మొక్కలు పెరుగుతున్న కొద్దీ సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ వచ్చారు. ఇలా స్థానికంగా దొరికే రకాలతో పాటు దేశ విదేశాలకు చెందిన పండ్ల రకాలను తన క్షేత్రంలో సాగు చేయడం మొదలుపెట్టారు. దీన్ని బ్లాక్ గోవా అంటారు. ఆకు ఎలాగైతే డార్క్ కలర్లో ఉందో ఇక కాయ కూడా ఇప్పుడే పిందెలు వస్తూ ఉన్నాయి. కాయ కూడా అదే రకంగా ఉంటుంది. సో ఇది వాటర్ యాపిల్ లేదా రోజ్ యాపిల్ అంటారన్నమాట. ఇవి మనకి ఇక్కడ 3 రంగులు ఉంటాయి. ఒకటి పింక్, ఒకటి రెడ్, ఒకటి వైట్, 3 రకాలు ఉంటాయి. ఇది కాయ గుత్తులు చాలా బాగా కాస్తూ ఉంది ఇక్కడ ఇది. సో ఇది మనం చూస్తుంది మారేడు చెట్టు. ఇది కూడా కొంచెం వైల్డ్ వెరైటీ కింద వస్తుంది. ఇది ఎండాకాలం పూట మంచి షర్బత్ చేసుకోవడానికి బాగా టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇది మారేడు. ఇవి ఒక 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో 5 కిలోల మారేడు అంటారు, పెద్ద రకం అది. ఇది మామూలుగా వైల్డ్ వెరైటీ అన్నమాట. ఇది స్టార్ ఫ్రూట్. ఇది చాలా బాగా వస్తుంది ఇక్కడ మనకి కాయ. ఇది కూడా సంవత్సరం పొడుగు దాదాపు ఉంటుంది. 2 సార్లు ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎక్కువ సలాడ్స్లోకి వాడుతూ ఉంటారు, లేదా మనకి ఉసిరికాయలాగా పప్పులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. ఇట్లా మల్టీపర్పస్గా వాడుకుంటా ఉంటుంది. ఇది బిలింబి చెట్టు అంటారు దీన్ని. అంటే మన చెట్టుకి దోసకాయలాగా కీరలాగా ఉంటుంది అన్నమాట. ఇది మనకు ఒక 6 ఇంచుల పొడుగు వస్తుంది, కాయ పొడుగు ఉంటుంది. సేమ్ మన స్టార్ ఫ్రూట్ లాగాను అదే ఒగురుతోని అదే పులుపుతోని అట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఎలిఫెంట్ యాపిల్. ఈ చెట్టు ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది పెట్టింది. ఈ కాయ మన ముంజకాయ సైజులో వస్తూ ఉంటుంది. ఇది ఇంతమట్టి రాలేదు, బట్ ఈ వాతావరణానికి వచ్చే అవకాశం ఉన్నది. తప్పనిసరిగా ఇంకొక 1-2 ఇయర్స్లో ఇది వస్తుంది అనుకుంటున్నాం. కొన్నప్పుడు ఇది అంటు కాదు కాబట్టి టైం పడుతుంది. ఇది ఒక 6 ఇయర్స్లో ఈ కాపు వస్తుంది అనుకుంటున్నాం ఇది. సో ఆకుమటికి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఇది కాయ మన ముంజకాయ సైజులో వస్తుందని చెప్పాను అనమాట. ఇది 9 రకాల సీతాఫలాలు ఉన్నాయి కదా, దాంట్లో ఇది కొత్త వెరైటీ. దీన్ని మౌంటైన్ సోర్ సోప్ అంటారన్నమాట. ఇది సో పైన ముళ్ళు కుచ్చుకునే రకం ఉంటాయి, అంటే సాఫ్ట్గా ఉంటాయి కానీ కుచ్చుకునే రకం ఉంటాయి. ఇత్తు తక్కువ ఉంటుంది, గుజ్జు బాగుంటుంది. సో మంచి ఫ్లేవర్గా వస్తుంది. ఇవి 2 చెట్లు ఉన్నాయి. ఇవి కూడా మన దగ్గర మంచి సక్సెస్ అవుతా ఉన్నాయి ఇక్కడ. ఇదేమో లక్ష్మణ ఫలం. కాయ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. అంటే మనకు మామూలుగా ఇక్కడ సీతాఫలం ఉంది, రామఫలం ఉంది కదా, ఇది లక్ష్మణ ఫలం. ఇది సో చాలామంది ఏమంటారంటే ఈ లక్ష్మణ ఫలం అనేది క్యాన్సర్కి కూడా బాగా ఉపయోగపడుతుంది చెప్పని అంటారు. సో దీని కాయ సీతాఫలం కంటే కూడా చాలా పెద్దగా వస్తుంది. ఒక కాయ ఒకసారి కిలో సైజ్ వస్తుంది. ఒకటి పెద్దగా ఉంటుంది, కొంచెం ఒగురు ఎక్కువ. కాకపోతే మెడిసిన్గా చాలా బాగుంటుంది చెప్పని నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫేస్బుక్లో పెడితే కనుక ఏది ఈ కాయ కావాలని. తర్వాత ఆకును కూడా కషాయం చేసుకొని టీలాగా కూడా తాగుతారని చెప్పంటారు అన్నమాట. ఇది పీనట్ బటర్. ఇది కూడా మన వాతావరణానికి చాలా బాగున్నది. సంవత్సరానికి 2 కాపులు కాస్తూ ఉన్నది. ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఉడకబెట్టిన పల్లి తింటే ఏ టేస్ట్ వస్తుందో అట్లా ఉంటుంది అన్నమాట. ఇత్తు కొంచెం పెద్ద ఉంటుంది, లోపల ఫ్లెష్ తక్కువ ఉంటుంది. రాంబూటన్, లిచీ, పీనట్ బటర్, బిలింది, ఐస్ క్రీమ్ బీన్, బరాబా, అంబ్రిల్లా, కుంక్వాట్, నోని వంటి విదేశీ రకాలతో పాటు 9 రకాల సీతాఫలాలు, 9 రకాల జామ పండ్లు, 3 రకాల సపోటా, దురియన్, అవగాడో, రుద్రాక్ష మొక్కలు ఈ క్షేత్రంలో పెంచుతున్నారు ఈ సాగుదారు. మరి ఈ స్ఫూర్తి వనంలో కొలువుదీరిన పండ్ల సోయగాలను, వాటి రుచులను ఒకసారి వివరంగా రైతు మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తుంది రాంబుటాన్ పండు. ఇది మామూలుగా ఇండోనేషియా, శ్రీలంక ఆ ప్రాంతాల్లో వస్తూ ఉంటుంది. మనక్కడ కేరళ కూడా పండిస్తూ ఉన్నారు. సో ఇక్కడ దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ఇక్కడ 2 చెట్లు పెట్టాం. సో ఇది ఎర్రగా ఉంటుంది స్పైక్స్తోని, లోపల ముంజలాగా ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా బాగా వస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం క్రాప్ వచ్చింది మనకి. సో ఈ మన వాతావరణానికి వస్తుంది కాబట్టి ఈ పంటని ఖచ్చితంగా మన ప్రాంతాల్లో రైతులు కూడా దీన్ని ప్రయోగాత్మకంగా చేసుకుంటే కూడా ఉపయోగపడుతుంది మనకి. ఇది పిస్తా, మన బాదం పిస్తా అంటారు కదా, ఇది పిస్తా చెట్టు. ఇది కూడా విపరీతంగా ఎల్లో ఫ్లవరింగ్తో స్టార్ట్ అయ్యి కాయ బాగా వస్తుంది. ఎండాకాలంలో ఉంటుంది ఎక్కువ. ఇది గుత్తులు బాగా మన మల్లెపూల గుత్తులాగా వస్తాయి ఫ్లవరింగ్. ఇది
వచ్చి ఎల్లోయిష్ ఉండి కాయ తయారవుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసేది లక్వాట్. ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్క, మొన్ననే తెచ్చాము. లక్వాట్ ఇది ఇప్పుడే కొంచెం చిన్న పూత వస్తానికి తయారవుతుంది. ఇక్కడ ఇది లీచీ. ఇక్కడ మనకి ఈ తోటల్లో లీచీలో 4 రకాలు ఉన్నాయి. కొంచెం రెడ్డిష్ లీచీ, పింకిష్ లీచీ, తర్వాత థాయ్ లీచీ అని చెప్పినట్టుగా 4 రకాలు ఉన్నాయి. ఒక రకానికి మాత్రం ఇప్పుడు చెట్టు పెట్టి 5 ఏళ్ళు అవుతుంది. దానికి మొన్న కొంచెం పూత వచ్చి ఆలిపోయింది. దీనికి అవసరమైతే కొంచెం ఏమైనా షేడ్ నెట్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. సో ఇది కూడా ఖచ్చితంగా మనకి సక్సెస్ అవుతుంది. ఏదైతే రాంబూటాన్ ఉందో రాంబూటాన్ లాగా రాంబూటాన్ కానీ లీచీ కానీ ఒకటే ఫ్లెష్ అంటే ఒకటే ఫ్యామిలీకి వస్తూ ఉంటాయి. ఇది మనం చూసేది మిరాకిల్ ఫ్రూట్ ఉంటుంది. దీన్ని ఇది చిన్న బుషీ వెరైటీలో వస్తూ చెట్టు ఇది. సో దీనికి ఏమవుతుందంటే మన మిరపకాయ సైజులో ఎర్రటి కాయ వస్తూ ఉంటుంది. ఈ కాయ తిన్న తర్వాత దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ కాయ తిన్న తర్వాత ఎంత చేదు కాయ తిన్నా, వేపకాయ తిన్నా, మిరపకాయ తిన్నా కూడా నీకు తీయగా ఉంటుంది. ఒక 2 hours ఉంటుంది. సో మనం చూస్తుంది బరాబా ఈ చెట్టు పేరు. ఇది కూడా చాలా మంచి కాయలు కాస్తూ ఉంది. సంవత్సరం 2 సార్లు కాపు వస్తుంది ఇది. సో దీని మన లోపల ఇది కూడా మన తెల్లగా ముంజలాగానే ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఇట్లా ఒత్తుకొని తినాలి దీన్ని. సో మంచిగా ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్. ఇది చాలా చాలా ఏమంటారు కాయ విపరీతంగా వస్తుంది. యాక్చువల్గా చెట్టు పండ్లు అయిపోతున్నాయి ఇప్పుడు. ఇది ఈ చెట్టుకి దాదాపుగా 3-4 కిలో కాయ వస్తుంది. మనం చూస్తుంది నోని ఫ్రూట్. ఇది దీంట్లో కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఎక్కువ జ్యూస్ చేసి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మామూలుగా మార్కెట్లో 300 రూపీస్ 400 రూపీస్ 1 లీటర్ ఉంటూ ఉంటుంది ఇది. సో చాలా అంటే కొంచెం ఒగురులాగా ఉంటుంది. దీంట్లో మనం కొన్ని మసాలా కలుపుకోవాలా, ఏది మన దాల్చిన కానీ ఇలాచి కానీ కొంచెం టేస్ట్ మారటానికి. సో హెల్త్ పరంగా బాగుంటుందని చెప్పని అంటారు. జ్యూస్ చాలా మార్కెట్లో ఎక్స్పెన్సివ్గా దొరుకుతూ ఉంది ఇది. సో ఇది కూడా మన దగ్గర చాలా బాగా పండుతూ ఉంది. కాకపోతే ప్రస్తుతానికి ఎక్కువ మార్కెట్ లేదు. ఏదైనా కంపెనీ వాళ్ళతో టైప్ అయితే కనుక చాలా ప్రాఫిట్గా ఉంటుంది ఇది. సో మనం చూస్తుంది అంబరెల్లా అంటారు, లేదా అంబర్ అంటారు. ఇవి చాలా గట్టిగా ఉంటుంది కాయ, లోపల మన మామిడి పిక్కలాగా ఉంటుంది. సో దీన్ని ఎక్కువ పచ్చళ్ళు చేసుకోవడానికి వాడతారు. కొంచెం ఒగురులాగా ఉంటాయి కొంచెం. సో మనకి మామిడికాయ పచ్చడి పెట్టుకున్నట్టుగా ఇవి కూడా పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుంది మనకి. ఇది చెర్రీ గోవా. గుత్తులు కాస్తుంది. చెట్టు చిన్నదైనా కానీ మన గ్రేప్స్ గుత్తులాగా కాస్తూ ఉంటుంది. ఇది ఒక 2 years ప్లాంట్. ఇది ఎక్కువ పెద్దగా కాదు కానీ బుషి టైప్లో ఉంటుంది. కాయ కూడా గుత్తులు కాస్తూ ఉంటుంది. సంవత్సరం 2 సార్లు కాస్తూ ఉంటుంది ఇది. తర్వాత ఇక్కడ మనం చూస్తుందేమో రాస్బెర్రీ. ఇది ముండ్ల పొద, మామూలు వైల్డ్ వెరైటీలో వస్తూ ఉంటుంది అన్నమాట. సో కాయ ఎర్రగా ఉంటుంది. దాని తర్వాత మంచిగా పండిన తర్వాత నల్లగా అవుతామట అది. సో మంచి టేస్టీగా ఉంటుంది అది. సో ఇక్కడ మనం చూస్తుందేమో మన కాఫీ వెరైటీ. ఇది మామూలుగా చల్లటి ప్రాంతాల్లో కొండల్లో వస్తూ ఉంటుంది కదా, అటువంటిది మనకి ఇక్కడ మంచిగా ఖాతా కాసింది ఇప్పుడు ఇది. దాని తర్వాత మల్బరీలో రెడ్ మల్బరీ, వైట్ మల్బరీ అని చెప్పని ఈ 2 కూడా మల్బరీ రకాలు. ఇప్పుడే పూతకు వస్తూ ఉంది ఇది. తర్వాత చెర్రీ వెరైటీ ఉంది ఇక్కడ ఒకటి. ఇది మామూలుగా సింగపూర్ చెర్రీ అని అంటారు. ఇది కూడా అంటే అసలు చెర్రీ కాదు, అంత స్వీట్ ఉండదు కానీ మంచిగానే స్వీట్గా ఉంటుంది ఇది. కాయలు ఇప్పుడు అయిపోయినాయి కాయలు. ఇది చెర్రీ వెరైటీ అన్నమాట. ఇది మనకు మొత్తం ఇక్కడ 3 రకాల చెర్రీలు ఉన్నాయి. ఇది సింగపూర్ చెర్రీ అంటారు, తర్వాత బార్బడోస్ చెర్రీ ఉంటుంది, సూరినామ్ చెర్రీ ఉంటుంది. అట్లా 3 రకాల చెర్రీస్ ఇక్కడ ఉన్నాయి. కాయ మంచిగా కాస్తూ ఉంది. కాకపోతే ఇది కూడా రైతులు దీన్ని మన ప్రాంతంలో పండించుకొని మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది సంవత్సరం మొత్తం పూత, అంటే ఒక పక్క పూత పక్క కాత ఉంటుంది. ఇది చిన్న ఆరెంజ్. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇది పండిన కాయ ఇప్పుడు. ఇది కూడా చాలా విపరీతం కాయ కాస్తుంది. ఇది ఇప్పుడు అయిపోయిన దశలో ఉంది అన్నమాట తోట పంట కూడా. ఇది కొంచెం ఒగురు వస్తుంది, అంటే పులుపు వస్తుంది బాగా కాయ ఇది. సో మనం చూస్తుంది రుద్రాక్ష చెట్టు. మామూలుగా ఇప్పుడు పూత దశలో ఉన్నది. జనవరిలో మనకి శివరాత్రి నాటికల్లా ఈ కాయ బాగా వస్తూ ఉంటుంది మనకి. అది ఎక్కువ మనకి 3ముఖి వస్తున్నాయి, కొన్ని ఏకముఖి, దోముఖి కూడా వచ్చినవి. చాలా కాయ మటుకు చాలా బాగా కాస్తూ ఉన్నది. పండ్లలో రారాజైన మామిడిలోనూ విభిన్న రకాలను ఈ రైతు పండిస్తున్నారు. సుమారు 26 రకాల మామిడి రుచులను ఇక్కడ చూడొచ్చు. ఇవి కాక 5 నుంచి 6 రకాల ఆల్ సీజన్ మామిడి రకాలను పండిస్తున్నారు. సాధారణ పద్ధతులతో పాటు సూపర్ హై డెన్సిటీ విధాలను పాటిస్తున్నారు. ఆ వివరాలు రైతు మాటల్లో. సో ఇప్పుడు మామిడి వెరైటీలలో ఇక్కడ ఫస్ట్ 16 రకాల పెట్టిన మామూలు వెరైటీలు అవి. దాని తర్వాత మళ్ళీ ఒక 10 రకాలకు వచ్చినాము హై డెన్సిటీలో పెడతానికి. సో అట్లా మొత్తం 26 రకాలు ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఒక 5 రకాలు ఆల్ సీజన్ మ్యాంగోస్. ఇప్పుడు మామూలుగా పునాస్ అని, బారామస్ అని, తర్వాత థాయ్ మ్యాంగో అని, కాటిమోని, తర్వాత సదాబాహర్, వియత్నాం ఆల్ సీజన్ అని చెప్పారు. మొత్తం మీద ఒక 5-6 రకాల ఆల్ సీజన్ మ్యాంగోస్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం.
ఈ మామిడిలో కూడా 2-3 రకాల సాగు ఉన్నది. ఒకటేమో సాధారణ 20 ఫీట్లు పెట్టింది ఒకటి, ఇంకొకటేమో 10 ఫీట్ల గ్యాప్ పెట్టింది ఒకటి, ఇంకొకటేమో కేవలం 4 ఫీట్లు 5 ఫీట్లతోని సూపర్ హై డెన్సిటీ. ఎక్కువ ఇప్పుడు అధికారులు ప్రోత్సహిస్తున్నారు కదా హై డెన్సిటీ అని చెప్పని, అంటే 8 ఫీట్లు బై 8 ఫీట్లు గ్యాప్తో పెట్టినాము. సో కాయ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా మనం ట్రిమ్మింగ్ చేసుకుంటే మళ్ళీ నవంబర్ కల్లా ఎగిరేసుకొని మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మంచిగా మనకి పూత వస్తున్న ఆస్కారం ఉంటుంది. సో చెట్లకు గాలి పోసుకుంటే ఎంత గాలి పోసుకుంటే అంత మనకి పూత వస్తుంది. కాబట్టి ఇట్లా హై డెన్సిటీ పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం కూడా దాన్ని ట్రిమ్మింగ్ చేసుకోవాలి తప్పనిసరిగా. సో మనం ఇక్కడ 10 రకాల చెట్లని చెట్టుకి 2 రకాల చొప్పున ఇక్కడ ఏర్పాటు చేసాం మనం ఇక్కడ. సో మనం చూస్తుంది వెలక్కాయ. ఇది మామూలుగా అయితే చెట్టుకి ముళ్ళులాగా ఉంటాయి. ఈ చెట్టుకి ముళ్ళు లేకుండా స్మూత్గా ఉంటుంది. కాయ కూడా కొంచెం వైటిష్లో ఉంటుంది ఇది. సో ఇది సెకండ్ ఇయర్ మనకి క్రాప్ వస్తూ ఉన్నది. కాయ కూడా చాలా బాగా కాస్తుంది. ఒక చెట్టుకి ఇప్పుడు తక్కువ ఉంది, కానీ మామూలుగా అయితే 70-80 కాయ కూడా కాస్తూ ఉంది ఈ వయసు చెట్టుకి. ఇది కోకోవా చెట్టు. ఇది మామూలుగా చలి ప్రాంతాల్లో వస్తూ ఉంటుంది. అందుకనే దీన్ని నేను మన బార్డర్లో పెద్ద చెట్టు పోయే ప్రాంతంలో నీడకు చెట్టు పెట్టాను అన్నమాట ఇది. సో దీని నుంచి మనం చాక్లెట్ తయారు చేస్తానికి వాడతారు. సో ఇది కోకోవా ఉంటుంది. ఒక 3 చెట్లు పెట్టాను. ఇంతమటికైతే కాయ రాలేదు, బట్ 2 years ఓల్డ్ చెట్టు ఇది. సో ఫ్యూచర్లో వస్తుందని కూడా ఆశిస్తున్నాం మనం. ఇది సీతాఫలంలో ఒక వెరైటీ. చాలా తీయగా ఉంటుంది, ఫ్రెష్ బాగుంటుంది. కాకపోతే మన దానిలాగా బొడిపలు రాకుండా తక్కువ బొడిపలు ఫ్లాట్లో ఉంటుంది అన్నమాట. ఇది మంచిగా టేస్టీగా ఉంటుంది. కాయ కూడా తెంపిన తర్వాత మామూలు దానికంటే కొంచెం ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అంటే తొందరగా పండకుండా. ఇవి మనం కడియంలో కలెక్ట్ చేసినవి. ఇప్పుడు మన దగ్గర మామూలు సీతాఫలాలు అంటే మామూలుగా ఒకే రకం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మన తోటలో 9 రకాలు ఉన్నాయి. సీతాఫలం, రామఫలం మామూలుగా ఉంటాయి. దాని తోడు లక్ష్మణ ఫలం ఉంది. లక్ష్మణ ఫలం తర్వాత మళ్ళీ ఎర్ర సీతాఫలం, ఎల్లో సీతాఫలం, తర్వాత మౌంటైన్ సోర్ సోప్, స్వీట్ సోర్ సోప్, అట్లా మొత్తం మీద 9 రకాల హనుమాన్ ఫలం కూడా వచ్చింది. మొత్తం 9 రకాల ఇదే జాతిలో 9 రకాలు ఉన్నాయి మనకి ఇప్పుడు. సో మనం చూస్తుంది ప్లుమేలో అంటారు, లేకపోతే పంపర పనస కూడా అంటూ ఉంటుంది దీన్ని. సో దీంట్లో 3 రంగులు ఉంటాయి అన్నమాట. ఒకటి పింక్, ఒకటి రెడ్డిష్, తర్వాత వైట్ ఉంటుంది అన్నమాట. సో ఇది మనం చూసేది పింకిష్. ఇది దాదాపుగా 1 కిలో అంత తయారవుతాయి. ఇవన్నీ కూడా మనం కడియం నుంచి కలెక్ట్ చేసాము. సో మొత్తం మీద మన తోటలో ఉన్నటువంటి అన్ని రకాలు చూసుకుంటే కనుక మనం కొన్ని కడియం నుంచి, కొన్ని బెంగళూరు నుంచి, కొన్ని కోల్కతా నుంచి, కొన్ని పూణే నుంచి, అట్లా తర్వాత బెంగళూరులో ఒక ఆయన ఇంపోర్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత హైదరాబాదు, సంగారెడ్డి, ఇట్లా రకరకాల నర్సరీల నుంచి మనం వీటిని సేకరించినాము. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఇంకోటి కుంకోట్ అంటారు. ఇది ఆరెంజ్లో ఒక రకం అనమాట. ఇది సిట్రస్ వెరైటీలో. సో ఈ కుంకోట్ అనేది దీని ప్రత్యేకత ఏంటంటే లోపల పల్పు ఒగురు ఉంటుంది, పైన పొట్టే తీయగుంటుంది అన్నమాట. మామూలుగా బతాయి కానీ నిమ్మ కానీ మనం పొట్టు తీస్తాం కదా. సో దీని వెరైటీ ఏంటంటే పొట్టే తినాలి. పొట్టు తింటేనే ఇది స్వీట్ ఉంటుంది. ఇది మామూలు ఎక్కువ సలాడ్స్లలో వాడుతూ ఉంటారు. సో పొట్టుతో తింటే తీయగుంటుంది. ఇది మనం చూస్తుంది మన పనస. ఇది మామూలు వెరైటీ కంటే కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. మామూలుగా కాయ కోయాలంటే ఏదో చేతికి నూనె పూసుకొని రకరకాల కష్టపడతా ఉంటారు. ఆ పని లేకుండా మామూలుగా కాయ కోసినట్టుగా కోసుకోవచ్చు ఇది. తర్వాత కాయ కూడా చాలా మంచి వాసన, స్వీట్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. యాక్చువల్గా 27 కాయలు కాసింది, సగం కాయలు అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఇంకొక 10 రోజులు ఉంటే కోసుకుంటే అయిపోతాయి అన్నమాట. సో మంచి వెరైటీ ఇది. సో మన తోటలో ప్రస్తుతానికి ఇప్పుడు రెడ్ పనస ఉన్నది, పింక్ పనస ఉన్నది. ఇది మామూలుగా ఈ మొత్తం మీద 3 రకాల పనసలు ఉన్నాయి. ఆల్ స్పైస్. ఇది మామూలుగా బగారా ఆకు అనేది వేరు ఉంటుంది కదా, ఇదేమో ఆల్ స్పైస్ అనమాట. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఒకసారి వాసన చూస్తే మనకి ఎలాచీ వస్తుంది, ఇంకోసారి చూస్తే దాల్చిన వస్తుంది, ఇంకోసారి చూస్తే లవంగా వస్తుంది. అంటే ఎన్ని రకాల మసాలాలు ఉంటాయి అన్ని రకాల మసాలా ఫ్లేవర్స్ మనకి దీంట్లో వస్తూ ఉంటాయి. సో ఇట్లా డైరెక్ట్గా మనం కూరలు వేసుకుంటే మనకి వేరే మసాలా వేసుకునే పని లేకుండా ఉంటుంది. తర్వాత మనం చూస్తుంది ఎర్ర సీతాఫలం. కాయ పిందెలాగా ఉన్నది ఇది. సో ఎట్లయితే మనకి పైన కాయ ఎర్రగా పడుతుందో ఇదే రకంగా లోపల గుజ్జు కూడా అట్నే ఉంటుంది. మామూలు దానికంటే కూడా చాలా స్వీట్గా మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇత్తు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇదేమో ఇందాక చెప్పిన కదా చెర్రీస్ ఉన్నాయి, సూర్యనామ చెర్రీ, బార్బడోస్ చెర్రీ, అట్లా 3 రకాల చెర్రీస్ మనకు ఉన్నాయి. ఇది కూడా విపరీతంగా కాస్తుంది. ప్రస్తుతానికి ఇది కాయ అయిపోయి పూర్తి దశలో ఉన్నది, పింక్ ఫ్లవర్ వస్తూ ఉన్నది, కాయ కూడా మంచిగా ఎర్రగా వస్తుంది. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయినాయి చెట్టు మీద కాయలు. ఇవి సూర్యనామ చెర్రీ. ఇవి తర్వాత ఇంకోటేమో బార్బడోస్ చెర్రీ ఉంటాయి, గుమ్మడికాయలాగా ఉంటుంది అన్నమాట. అది మొత్తం మీద మనకి 3 రకాల చెర్రీస్ ఉన్నాయి. అంటే అసలు చెర్రీ అంత టేస్ట్ ఉండవు, బట్ మన ప్రాంతానికి మనకి సరిపోయే రకంగా ఉంటాయి. ఇవి కాయ మటుకు చాలా విపరీతంగా వస్తూ ఉంటుంది మనకి. ఇది
తనను చూసి తోటి రైతులు లాభసాటి సేద్యం వైపు అడుగులు వేయాలన్నది ఈ రైతు అసలు ఉద్దేశం. అందుకోసమే సమగ్ర సేద్యానికి శ్రీకారం చుట్టారు. ఓవైపు 140 రకాల పండ్లను పండిస్తూనే మరోవైపు తన కుటుంబానికి అవసరం నిమిత్తం పావు ఎకరంలో వరి సాగు చేస్తున్నారు. వాటితో పాటే కూరగాయలు, వేరుశెనగ, కంది వంటి పంటలు పండిస్తున్నారు. కుంటల్లో చేపలు, నాటుకోళ్లు, కుందేళ్లు ఇలా వివిధ రకాల జీవాలు పెంచుతున్నారు. సాగులో ఇంతటి వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు కాబట్టే రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. నాకున్నటువంటి రైతులతో సంబంధం ఆధారం కావచ్చు, మా కుటుంబం ఆధారంగా మేము కూడా రైతు బిడ్డలే కాబట్టి రైతులకి ఆర్గానిక్ వ్యవసాయం నేర్పాలన్నది ఒక లక్ష్యం. కాబట్టి ఇప్పుడు ఈ 5.5 ఎకరాలు కూడా గత 8-9 సంవత్సరాల నుంచి ఒక్క సుక్క పై మంది కానీ ఒక రవ్వ కింది మంది కానీ కెమికల్ కొనలేదు. మాకు ఇక్కడ 3 ఆవులు ఉన్నాయి. వాటితో కంప్లీట్గా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ప్రతి పంట, వరి పొలం కావచ్చు, పల్లి కావచ్చు, టమాటాలు కావచ్చు, ఏ పంట అయినా కానీ 100% ఆర్గానిక్లు. అంటే రైతులకి దీన్ని ఆర్గానిక్ వలన పండ్ల తోటలు కావచ్చు, మామూలుగా కూరగాయలు కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా కానీ ఆర్గానిక్ ద్వారా వండియచ్చు. తర్వాత ఒక పంట వేసిన తర్వాత అది రాకపోతే పంట పోయిందని బాధపడుతూ ఉంటాం. అట్లా కాకుండా ఒక 4 రకాలు 10 రకాల పంటలు వేసుకుంటే ఒకటి కాకపోతే ఒకటి వచ్చేటట్టు, లేదా సంవత్సరం మొత్తంలో ఒకటిసారి ఆదాయం రాకుండా నీకు ప్రతి నెల ఇంత ఆదాయం రావాలంటే తీరికి ఒక రకం పంట పెట్టుకుంటే కనుక ఒక నెలకు ఒక రకం పంట, నెలకు ఇంత ఆదాయం వచ్చే రకంగా ఉంటుంది అన్నమాట. అట్లా కొత్త ప్రయోగాలు చేసి ఈ ప్రాంతానికి ప్రచారం చేయాలన్నదే నా యొక్క ఆలోచనగా ముందుకు పోతాను. ఇక్కడ ఒకప్పుడు సాగునీరు లేక బీడువారిన నేల ఇది. బోర్లు వేసినా నీటి జాడలేదు. కానీ రైతు కృషి ఫలితంగా నేడు సమృద్ధిగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. వేసవిలోనూ మొక్కలకు సమయానుకూలంగా నీటిని అందించగలుగుతున్నారు. పొలం పోతుందని ఏమాత్రం ఆలోచించకుండా పావు ఎకరం విస్తీర్ణంలో నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నారు సౌరిరెడ్డి. పొలంలో పడిన ప్రతి నీటి చుక్కను సంరక్షిస్తున్నారు. అంతేకాదు సమగ్ర సేద్యం విధానంలో భాగంగా కుంటలో 2000 చేపలు పెంచుతున్నారు. వాటి ద్వారా ₹1,00,000 వరకు ఆదాయం లభిస్తోందని చెబుతున్నారు. ఇక్కడ మా 5 ఎకరాల చేనులో 3 బోర్లు వేస్తే నీళ్లు లేవు. ఏది కూడా ఆఫీస్ కంటే ఎక్కువ పోస్తలేదు. మరి నీళ్లు లేనప్పుడు ఈ ఆలోచన ఎట్లా ముందుకు పోవాలా, దీన్ని ఎట్లా మనం కాపాడుకోవాలని లక్ష్యంతో వేసినామంటే ఒక పావు ఎకరం స్థలాన్ని కుంట కేటాయించినాం. దాదాపుగా ఒక 100 ఫీట్ల పొడుగు, 60 ఫీట్ల వెడల్పుతోని, 15 ఫీట్ల లోతుతోని ఒక కుంట తీసుకున్నాం. సో వర్షపు నీటిని దీంట్లో మేము కాపాడుకుంటే ఒకటి భూమిలోకి నీళ్ళు ఇంకి బోర్లలో జాలు పెట్టడం ఒకటైతే ఇంట్లో నీళ్ళే మనం చేసుకుంటా ఉన్నాం. సో ఎండాకాలం వచ్చినప్పుడు కూడా మాకు కింద కెనాల్ ఉంటుంది, దాన్ని పంపు చేసుకుంటాం. సో ఈ కుంట మామూలుగా ఇంత భూమి పోయిందని బాధపడకంటే కూడా నీళ్ళతోని, అంటే ఏమి లేకుండా భూమి వదులుకునే బదులు 5.5 ఎకరాలు వేస్ట్ చేసే బదులు ఒక పావు ఎకరం కేటాయించుకుంటే నీళ్లు కాపాడుకుంటే 5.5 ఎకరాలు మనకి సేద్యానికి ఉపయోగపడుతున్నది ఒక లక్ష్యం. అయితే ఇదే కుంటలో ఇప్పుడు చేపలు పెంచుతా ఉన్నాం. దాదాపుగా 2,000 చేపలు ఉన్నాయి. తెల్ల చేపలు వేసినాం. మనం ₹100 కిలో అమ్ముకున్నా కానీ 2,000 కిలోలు అంటే 2 క్వింటాలు అయితే కరెక్ట్గా అమ్ముకుంటే నీకు ₹1,00,000 పంట రావాలి ఇది, రైట్. సో అట్లా ఒక పావు ఎకరంలో కుంటలో ₹1,00,000 చేపలు పండించినా కానీ రైతుకి మంచి ఆదాయం. ఇటు నీళ్ళు కాపాడుకుంటున్నాం, మనం చేపలు చేసుకుంటున్నాం, ప్లస్ ఈ తోటకు కూడా ఒక మంచి ఏమంటారు ఒక బ్యూటీ స్పాట్ ఇది. ఇంత మధ్యలో నీళ్ళు ఉన్నాయంటే, ఎండాకాలం వచ్చినా ఇక్కడ నీళ్ళు ఉన్నాయంటే పక్కన కూర్చుంటే మంచిగా రిలాక్సింగ్ ఉంటుంది. సో ఇట్లా ఇది ఉన్నది. తర్వాత మాకు కావాల్సినటువంటి నాటుకోళ్ళు కూడా ఇక్కడ మేము పెంచుకుంటా ఉన్నాం. తర్వాత కుందేళ్ళు ఉన్నాయి, తర్వాత పావురాలు ఉన్నాయి. అంటే ఇది వెరీ ఏమంటారు ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం లాగా ఇది ముందుకు పోతా ఉన్నాం. చూశారుగా, ఎంతో మందికి సాగులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది ఈ ఉద్యాన క్షేత్రం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.